కేరళలోని వయనాడ్లో ప్రకృతి విలయ తాండవం చేసింది. భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడడంతో దాదాపు 200 మందికి పైగా మృతి చెందారు. వందల మంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇంకా వందలాది మంది మట్టి దిబ్బల కింద చిక్కుకున్నారు. ప్రకృతి ప్రకోపానికి గురైన వయనాడులో బాధిత గ్రామాల ప్రజల ఆర్తనాదాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. తమ వారి కోసం వారు పడే ఆరాటం ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. ప్రస్తుతం వయనాడ్లో ఎటు చూసినా వరద బురద మిగిల్చిన విషాదమే. ఏకంగా 4 గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. అయితే ఈ ఘోర విపత్తుకు అరేబియా సముద్రం వేడెక్కడమే ఓ కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అరేబియా సముద్రం వేడెక్కడం వల్ల డీప్ క్లౌడ్ సిస్టమ్స్ ఏర్పడి తక్కువ వ్యవధిలో కేరళలో అత్యంత భారీ వర్షాలు కురిశాయని, దీనివల్ల కొండ చర్యలు విరిగిపడ్డాయని అంటున్నారు. కేరళలో 2 వారాలుగా కురుస్తున్న వర్షాలతో నేల తేమగా మారింది. వేడి గాలుల వల్ల అరేబియా తీరంలో తక్కువ సమయంలో దట్టమైన మేఘాలు ఏర్పడి అతి భారీ వర్షాలు కురిశాయంటున్నారు సైంటిస్టులు. ఆ భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలకు కొండ చర్యలు విరిగిపడ్డాయని అంటున్నారు. 2 వారాల వర్షపాతం తర్వాత అరేబియా సముద్రంలో సోమవారం లోతైన మేసోస్కేల్ క్లౌడ్ వ్యవస్థ ఏర్పడింది. ఆగ్నేయ అరేబియా సముద్రంలో చాలా లోతైన మేఘ వ్యవస్థలు అభివృద్ధి చెందుతున్న ధోరణిని శాస్త్రవేత్తలు గమనించారని, కొన్నిసార్లు ఈ వ్యవస్థలు 2019లో లాగా భూమిలోకి చొచ్చుకుపోతాయన్నారు. ఆగ్నేయ అరేబియా సముద్రం వేడెక్కుతున్నట్లు మా పరిశోధన కనుగొంది. దీనివల్ల కేరళతో సహా ఈ ప్రాంతమైన వాతావరణం థర్మోడైనమిక్గా అస్థిరంగా మారుతుందని చెప్పారు. ఈ వాతావరణ అస్థిరత లోతైన మేఘాలు ఏర్పడటానికి వీలు కల్పిస్తుంది. ఇది వాతావరణ మార్పులతో ముడిపడి ఉంది. ఇంతకుముందు ఈ రకమైన వర్షపాతం మంగళూరుకు ఉత్తరాన ఉన్న ఉత్తర కొంకణ్ బెల్ట్లో ఎక్కువగా ఉండేది. వాతావరణ మార్పులతో ఆఘమేఘాలతో కూడిన వర్షం కురిసే బెల్ట్ దక్షిణం వైపు విస్తరించి ఉంది. ఇది భారీ వర్షపాతం వెనుక ప్రధాన కారణమని తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.